స్వరము నీ కొరకే, కల్వరి స్వరము నీ కొరకే. దేవుడు కునుకడు కునుకడు, నన్ను రక్షించు నా యేసుడు. నిద్రపోడు నిద్రపోడు, కాపాడు నా దేవుడు. కునుకడు కునుకడు, నన్ను రక్షించు నా యేసుడు. నిద్రపోడు నిద్రపోడు, స్తుతులకు పాత్రుడు. స్తుతులకు పాత్రుడు, మృత్యుంజయుడు, నిత్యముండువాడు. మృత్యుంజయుడు, నిత్యముండువాడు, నన్ను కాపాడు నా దేవుడు. కునుకడు కునుకడు, నన్ను రక్షించు నా యేసుడు. నిద్రపోడు నిద్రపోడు.
మొదటి రాజులు 21వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు. ఈ సంగతులైన తరువాత యజ్రెయేలులో షోమ్రోను రాజైన ఆహాబు నగరును ఆనుకొని యజ్రెయేలు వాడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా ఆహాబు నాబోతును పిలిపించి, నీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకొని ఉన్నది కనుక అది నాకు కూర తోటకి ఇవ్వమని, దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకిచ్చేదనని, లేదా నీకు అనుకూలమైన ఎడల దానిని క్రయముకిమ్మని అడిగెను. అందుకు నాబోతు, నా పిత్రార్జితమును నీకిచ్చుటకు నాకు ఎంత మాత్రమును వల్లపడదని చెప్పగా, నా పిత్రార్జితమును నీకియ్యనని యజ్రెయీలుడైన నాబోతు తనతో చెప్పిన దానిని బట్టి ఆహాబు మూతి ముడుచుకునిన వాడై కోపముతో తన నగరునకు పోయి మంచము మీద పరుండి ఎవరితోనూ మాట్లాడకయు భోజనము చేయకయు ఉండెను. ఏమిటంట ఆహాబుకు వచ్చిన ప్రాబ్లం? తాను అనుకున్నది జరగలేదట, తాను కోరుకున్నది జరగలేదట, తాను ఆశించింది తాను పొందుకోలేదట. కాబట్టి ఏం చేశాడట? అలిగాడంట. కాబట్టి ఏం చేశాడట? మూతి ముడిచాడట. కాబట్టి ఏం చేశాడట? తన బాధ్యతలను మర్చి మంచం మీద పడుకుని ముక్కుతూ మూనుగుతూ ఏడుస్తూ ఉన్నాడట. దయచేసి గమనించండి, పురుషులు, స్త్రీలు, ఆత్మీయ సహోదరి సహోదరులు, ఇది ఆహాబుకున్న తత్వం. ఇది ఆహాబు తత్వం. ఏమిటి? తనేదో కోరాడట, తానేదో ఆశించాడట, తానేదో పొందుకోవాలనుకున్నాడట. అది తనకు సంబంధించిందా? కాదు. అతను తాను సాధించిందా? కాదు. అతను తాను సంపాదించిందా? కాదు. మరి ఎవరిది? పరాయి వాడిది. ఎవరికి సంబంధించింది? పరాయి వ్యక్తికి సంబంధించింది. పరాయి వ్యక్తికి సంబంధించిన దాన్ని ఆశించకూడదు అని చెప్పి బైబిల్ సెలవిస్తూ ఉంది. రాజు అయినప్పటికీ, రాజ్యం ఉన్నప్పటికీ, ప్యాలెస్లో బ్రతుకుతున్నప్పటికీ బుద్ధి మాత్రం వంకర బుద్ధే. ఏం ప్రయోజనం చెప్పండి? కొంతమందికి మంచి అధికారం ఉంటుంది, కొంతమందికి మంచి హోదా ఉంటుంది, కొంతమందికి మంచి ధనం ఉంటుంది, కొంతమందికి మంచి అందం ఉంటుంది, కొంతమందికి మంచి హోదా ఉంటుంది, పరపతి ఉంటుంది, పేరు ఉంటుంది, అన్నీ ఉంటాయి, ఇహ సంబంధమైనవి అన్నీ ఉంటాయి. కానీ బుద్ధే వంకర బుద్ధి. లేరా అటువంటి వాళ్ళు ఈరోజు ఇక్కడ వాక్యం వినేవాళ్ళం? సిస్టర్, బ్రదర్, నీకు అన్నీ దేవుడిచ్చాడు, కానీ అదేమిటో బుద్ధే వంకర బుద్ధి. అన్నీ ఉన్నాయి, అనుభవించటం మాత్రం చేతగాదు. అన్నీ ఉన్నాయి, ఆనందించటం మాత్రం చేతగాదు. అన్నీ ఉన్నాయి, పొందుకున్న వాటిని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ తృప్తిగా బ్రతకడం మాత్రం చేతగాదు. ఇంకా కావాలి, ఇంకా పొందుకోవాలి, అందరివి నాకే ఉండాలి, ఇంకెవ్వరు ఏమీ పొందుకోకూడదు, అన్నీ నేనే అనుభవించాలి, అన్నీ నా ఇంటికే చేరాలి, నా బ్యాంకుకే చేరాలి, నేనే వాటిని అనుభవించాలి. ఇది ఆత్మీయంగా మంచి పద్ధతి కానే కాదు. బైబిల్ సెలవిస్తూ ఉంది, నీ పొరుగు వానిది ఏదియు నీవు ఆశించొద్దు. సహోదరి సహోదరులు, ఆత్మీయంగా నువ్వు అభివృద్ధి చెందాలన్నా, ఆత్మీయంగా నువ్వు సంతోషంగా బ్రతకాలన్నా, ఈ భూమి మీద బ్రతికిన 3 నాళ్ళు హ్యాపీగా బ్రతకాలన్నా ఈ ఆజ్ఞను నువ్వు పాటించే ప్రయత్నం చేయి. ఏమిటి? నీ పొరుగు వానిది ఏదియు కూడా నువ్వు ఆశించొద్దు. ఒకవేళ నీకంటే నీ పక్కింటి వాడు మంచి కారులో వెళ్తూ ఉంటే నీ స్తోమతను మర్చి నువ్వు ఆశించి, నాకు ఇలాంటి కారు ఉంటే ఎంత బాగుండు. ఒకవేళ నీ పక్కింటి వానికి మంచి అందమైన భార్య ఉంటే ఆశించి, నాకు కూడా ఇలాంటి అందమైన భార్య ఉంటే ఎంత బాగుండు. ఒకవేళ నీ పక్కనున్న భర్త వాళ్ళ భార్యను ప్రేమగా చూసుకోవడం నువ్వు చూసి ఉండి, ఇట్లాంటి ప్రేమ గలవాడు నాకుంటే ఎంత బాగుండు. ఇలాంటి భర్త అంట, ఆ మహాతల్లి, ఆ మహానుభావుడు ఇంట్లోంచి బయటకు వచ్చినప్పుడు ఆ భర్త పరుగున వెళ్ళి ఆ భార్య కారు ఎక్కుతూ ఉంటే డోరు తీసి మరీ కూర్చోబెట్టి డోరు వేసి వెళ్ళి అటు పక్కకి వెళ్ళి కూర్చున్నాడంట. ఈ పక్కన సిస్టర్ చూసి,
ఇలాంటి భర్త నాకుంటే ఎంత బాగున్ను. ఏమిటంట ఇంతకీ? డోరు కూడా తీసి మరలా ఆమె కూర్చున్న తర్వాత డోరు వేస్తున్నాడు. ఈలోడు పక్కన ఉన్న వాళ్ళ అబ్బాయి, ఏ అబ్బాయి ఈ కారు తీసినా ఆమె కూర్చున్న వాళ్ళ అబ్బాయో లేకపోతే వాళ్ళ అమ్మాయో, ఏంటక్క అలా చూస్తున్నావు అని అంటే, మీ నాయన ఎంత మంచివాడు, నీ కళ్ళు మా నాయన మీద పడినాయి ఏంటి? లేకపోతే ఏంటి చూడు, మీ మమ్మీ కారు ఎక్కుతున్నప్పుడు మీ నాన్నగారు ముందుకు వచ్చి కారు తలుపు తీసి చక్కగా కూర్చోబెట్టి మరలా కారు డోరు వేశారు, ఎంత మంచివాడు. మా ఆయన ఉన్నాడు దుర్మార్గుడు, బైక్ ఎక్కమంటాడు, ఎక్కేటప్పుడు తష్ట వెళ్ళిపోతాడు. కొన్నిసార్లు గమనించారా, కొంతమంది పురుషులు మహానుభావులు కూర్చోవే అంటాడు, పాపం కూర్చుందామని ఇలా అంటది, ఈడప్పుడు వెళ్ళిపోతాడు. ఈడప్పుడు ఫోన్ చేసి ఏమండి ఏమై నీకేం పోయే కాలమా, వెనకాల కూర్చుని ఫోన్ చేస్తావేమిటి? కాదండి, నేను ఇంకా ఇంటికాడే ఉన్నా. ఇంటికాడ ఉన్నావా? కాస్త గమనిస్తూ ఉండండి. మా ఆయన ఉన్నాడు, ఎందుకు పాపిస్తాడు, కనీసం బైక్ ఎక్కి కూర్చునేదాకా కూడా ఆగడు. కానీ మీ నాయన చూడు ఎంత చక్కగా ముందుకు వచ్చి డోర్ తలుపు తీసి ఆమె కూర్చున్నప్పుడు కూర్చోబెట్టి డోర్ వేస్తున్నాడు. ఇలాంటి ఆయన నాకుంటే ఎంత బాగుండు. అప్పుడు పక్కన ఉన్న కూతురు అంటది, ఊరుకో ఆంటీ, అసలు సమస్య మీకు తెలియదు. ఏంటి సమస్య? పోయిన వారం మా మమ్మీ డోరేస్తూ గట్టిగా లాగి తిరిగిపోయింది. ఏమైందంట? ఆ డోరు కాస్త ఇరిగిపోయిందంట. మళ్ళా ఎక్కడ భార్య ఇరక్కూడదో డోర్ అని చెప్పి పాపం ఆయన జాగ్రత్త ఆయన తీసుకుంటే నీకేం కనిపిస్తుంది? దూరపు కొండలు నునుపు కదా, ఆ నునుపు కనిపిస్తా ఉంటది. ఏమండి, నువ్వు భార్య అయి ఉంటావు, అతను లాంటి భర్త ఉంటే ఎంత బాగుండు. భర్తవై ఉంటావు, ఆమె లాంటి భార్య ఉంటే ఎంత బాగుండు. అటువంటి ఇల్లు ఉంటే ఎంత బాగుండు, అటువంటి బైక్ ఉంటే ఎంత బాగుండు, అటువంటి ఉద్యోగం వస్తే ఎంత బాగుండు. నో, నీకు ఏ ఉద్యోగం ఇవ్వాలో దేవుడికి తెలుసు, ఆ ఉద్యోగాన్ని నీకు ఇచ్చాడు. నువ్వు ఏ స్థితిలో ఉంటే ఆత్మీయంగా ఉంటావో దేవుడికి తెలుసు, అటువంటి స్థితి కలిగిన ఆత్మీయతకు తగిన ఉద్యోగాన్ని, వ్యాపకాన్ని, ఆర్థిక జీవనోపాధిని దేవుడు నీకు ఇచ్చాడు. తృప్తిగా జీవించు, ప్రశాంతంగా జీవించు. అనవసరంగా వారిని వీరిని చూసి దురాశకు లోను కామా. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఆహాబుకున్న జబ్బు ఏంటంటే అన్నీ ఉన్నాయి కానీ బుద్ధే వంకర బుద్ధి. ఏమిటది? పేదవాడి పొలం కూడా వానికే కావాలంట. ఎందుకు ఆ పాపిష్ట ఆలోచన? దేవుడు రాజ్యాన్ని ఇచ్చాడు, అనుభవించవచ్చు కదా. దేవుడు రాజ్య అధికారాన్ని ఇచ్చాడు, అధికారాన్ని కలిగి చక్కగా పరిపాలన చేయొచ్చు కదా. దేవుడు అతనికి పదవినిచ్చాడు, ఆ పదవిని కాపాడుకోవచ్చు కదా. బాధ్యతలు ఇచ్చాడు, ఆ బాధ్యత అనుసారంగా జీవించవచ్చు కదా. నో, ఎంతసేపు వారి మీద వీరి మీద అక్కడ ఇక్కడ కళ్ళు. ఎవరైనా ఉన్నారా ఈరోజు? భార్యగా నీ బాధ్యతలు వహించో గాని ఎంతసేపు నీ కళ్ళన్నీ కూడా పక్కింటి వాళ్ళ మీద ఉంటాయి. భర్తగా నీ బాధ్యతలు నిర్వర్తించో గాని ఎంతసేపు నీ పక్కన కూర్చున్న వాడి సీటు మీద నీ మనసు అంతా ఉంటుంది. ఎప్పుడు నాకు ప్రమోషన్ వస్తుందా, ఎప్పుడు నాకు వాడి సీట్లో కూర్చునే యోగం వస్తుందా, ఎప్పుడు నేను వాడిలాగా కారు కొనుక్కుంటానా. ముందు నీ సీట్లో నువ్వు సరిగా కూర్చో నాయనా. ముందు నీ ఉద్యోగం నువ్వు సరిగా చెయ్యి. అది చెయ్యవు కానీ అనవసరంగా వాళ్ళకు బడి వీళ్ళకు ఎందుకు చెప్పు. ఆహాబు ఆ మనస్తత్వాన్ని సరిచేసుకోలేకపోయా. అనుకోమాకండి, ఇదేదో చిన్న మనస్తత్వం కదండి, దీంట్లో పెద్ద ప్రమాదం ఏమీ లేదులేండి అనుకోమాకండి. అది చాలా ప్రమాదకరమైంది. ఎంత ప్రమాదకరమైందో నేను త్వరలో మీకు తెలియచేసే ప్రయత్నం చేస్తాను. బట్ నౌ యూ టర్న్ టు యువర్ బైబిల్స్. మీ బైబిల్ తెరవండి. 21వ అధ్యాయము 3వ వచనము. అందుకు నాబోతున్నాడు, నా పిత్రార్జితమును నీకిచ్చుటకు నాకు ఎంత మాత్రము వల్ల పడదని చెప్పగా, నా పిత్రార్జితమును నీకియ్యనని యజ్రాయేలీయుడైన నాబోతు తనతో చెప్పిన దానిని బట్టి ఆహాబు మూతి ముడుచుకునిన వాడై కోపముతో తన నగరునకు పోయి మంచం మీద పరుండి ఎవరితోనూ మాటలు. వీనికి మామూలు రోగాలు లేవు, చాలా రోగాలు ఉన్నాయి. ఏమండి, వీడికి చాలా జబ్బులు ఉన్నాయి పాపం. ఇవన్నీ మానసిక రోగాలు. తెలుసా మీకు? మూతి ముడుచుకోవడం ఒక మానసిక రోగం. అది ఎవరికైనా ఉందా ఈరోజు మూతి ముడుచుకునే రోగం? అది మానసిక రోగం. ఉట్టి పుణ్యాన కోపం వచ్చేయడం ఎవరికైనా ఉందా? మానసిక రోగం.
ఉట్టి పుణ్యానే సడన్గా మనిషి మారిపోవడం ఉందా? అప్పుడు దాకా బాగానే ఉంటావు, అప్పుడు దాకానే బాగానే ఉంటుంది. సడన్గా ఏమైతే ఇది మొత్తం మారిపోద్ది, మొత్తం మారిపోతాడు. నిన్న ఒకలాగా ఉంటాడు, ఇవాళ ఒకలాగా ఉంటాడు. పొద్దున ఒకలాగా ఉంటాడు, సాయంత్రం ఒకలా ఉంటుంది. నిన్న ఒకలా ఉంటుంది, ఇవాళ ఒకలా ఉంటుంది. పొద్దున ఒకలా మాట్లాడితే సాయంత్రం ఇంకోలా మాట్లాడుతుంది. మొత్తం ఎప్పుడు ఎలా ఉంటుంది ఎవరికి తెలీదు. ఏమిటి? మానసిక రోగం. సహోదరి సహోదరులు, మనం ప్రభు బిడ్డలమైతే స్థిరంగా ఉండాలి. మన యొక్క మానసిక వ్యవస్థ స్థిరమైన జీవితం కలిగి ఉండాలి, స్థిరమైన మాట తీరు కలిగి ఉండాలి, స్థిరమైన ఆత్మీయత కలిగి ఉండాలి, స్థిరమైన పద్ధతి కలిగి ఉండాలి. చెప్పగలగాలి, ఆ బ్రదర్ అండి ఏమైనా సరే తన జీవితంలో కదల్చబడ్డండి ఎప్పుడు ఒకేలా ఉంటాడండి. కష్టమైనా అలాగే ఉంటాడు, నష్టమైనా అలాగే ఉంటాడు, కలిసి వచ్చినా అలాగే ఉంటాడు. మనిషిలో దాన్ని ఏమంటారు? తొనకడు అండి అండి తొనకడు బెనకడు, తొనకడు బెనకడు. అటువంటి వారు ఉంటే ఎంత బాగుంటుంది. తొనకూడదు, బెనకూడదు. కానీ మనం తెగ తొనిగిపోతూ ఉంటామే, తెగ తెగ తొనిగిపోతూ ఉంటామే. ఎందుకు తొనుగుతూ ఉంటాం? మనందరికి తెలిసిన సూత్రం ఉంది. ఏమిటి? నిండు కుండ తొనకదు, బెనకదు. మరి ఏ కుండ తొనికిద్ది బెనికిద్ది చెప్పండి? సగం సగం బతుకులు ఉంటాయి చూసారా, ఆ కుండలే. నిండుగా ఉన్న విస్తరాకు అసలు తొనకదు, బెనకదు. మరి ఏ ఇస్తరాకు ఎగిరెగిరి పడతా ఉంటుంది చెప్పండి? ఖాళీగా ఉన్నదే. నువ్వు మాటి మాటికి తొనుగుతున్నావా? మాటి మాటికి బెనుకుతున్నావా? మాటి మాటికి నీ బుద్ధి మారిపోతుందా? మాటి మాటికి నువ్వు నీ షార్ట్ టెంపర్ని బయట పెడుతున్నావా? మాటి మాటికి నువ్వు మారిపోతున్నావా? పొద్దున్న ఒకలా మాట్లాడతావు, సాయంత్రం ఒకలా మాట్లాడతావు, మధ్యాహ్నం విపరీతంగా మాట్లాడతావు. అలా మాటి మాటికి మారిపోతున్నావా? ఎప్పుడు ఏ కండిషన్లో ఉంటావో ఏమో అని చెప్పి ఇతరులు భయపడుతున్నారా? అయితే గమనించు, నువ్వు ఏమీ లేని విస్తరాకువి. నీ కుండ నిండలేదు కాబట్టి అలా నువ్వు ఎగిరెగిరి పడుతూ ఉన్నావు. మీకు తెలుసా, ఎవరైనా సగం కుండ మోసుకెళ్తా ఉంటే ఏమో చెప్పండి? లోపల నీళ్ళు ఏమవుతాయి? అటు ఎగురుతాయి, ఇటు ఎగురుతాయి. చివరికి వెళ్ళేసరికి లోపల చుక్కలు మిగులుతాయి. అంతేగా? ఎందుకని? వాటికి ఎగరడం తప్పించి బయట పడ్డం తప్పించి స్థిరంగా లోపల ఉండడం సాధ్యము కాదు. సహోదరి సహోదరుడా, మాటి మాటికి ఎగురుతున్నావా? మాటి మాటికి బెదురుతున్నావా? బెదిరిస్తున్నావా? తొనికిసలాడుతున్నావా? కారణం తెలుసా? నువ్వు నిండిన కొండవు కాదు. నువ్వు చాలని ఆత్మీయతతో నిండిపోయి ఉన్నావు కాబట్టి ఇలా నువ్వు ఎగిరెగిరి పడుతున్నావు. ఆహాబు ఎంత సింపుల్గా కోపం తెచ్చేసుకుంటున్నాడు, ఎంత సింపుల్గా చిన్న చిన్న విషయాలకే మూతిముడి చేసుకుంటున్నాడు, చిన్న చిన్న విషయాలకే చిరాకు పడిపోతున్నాడు, కోప్పడిపోతున్నాడు, షార్ట్ టెంపర్తో కంట్రోల్ తప్పిపోతున్నాడు. ఆఖరికి తనకి ఇవ్వబడిన బాధ్యతలు పక్కన పెట్టేసి కోపంతో భోజనం కూడా చేయకుండా ఏం చేశాడంట? మంచం ఎక్కేసి పడుకుని మూలుగుతూ ఉన్నాడు. వాట్ ఈస్ దిస్? నేను అంటున్నాను, ఇది ఒక మానసిక రోగం. ఉన్నారా మన మధ్య ఎవరైనా ఆ విధంగా మానసిక రోగం కలిగిన వాళ్ళు? ఎస్. మీ ఆఫీస్లో మీ పక్క వాళ్ళు ఏదో వాగుతారు, మీ క్లాస్మేట్స్ ఏదో వాగుతారు, మీ బంధువులు ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు ఏదో ఒక ఏమంటి ఒక మాట అంటారు. ఇంకంతే మనం ఇంకా తోక తెగిపోయిన కోతిలాగా కూర్చోలేము, నిలబడలేము, పడుకోలేము, ప్రశాంతంగా ఉండలేము, ఏ పని చేయలేము. అంత మాట అంటాడా? అంత మాట అంటదా? అంత మాట అంటాడా? ఓరి 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 నేను వంట చేయొద్దు, నేను భోజనం చేయొద్దు, నేను కాపురం చేయొద్దు. ఎవరికి నష్టం అంట? వాళ్ళేమో హ్యాపీగా భోజనం చేసుకుంటూ, వాళ్ళేమో హ్యాపీగా టీవీ చూసుకుంటూ, వాళ్ళేమో హ్యాపీగా అవునా? నువ్వేం చేస్తున్నావు? ఇంట్లో పని చేయకుండా, ఉద్యోగం చేయకుండా, హాఫ్ డే లీవ్ పెట్టేసి పార్కుల్లో కూర్చుని ఆకాశం వైపు చూస్తూ ఉంటే, ఆకాశం నీ వైపు చూస్తూ ఉంటే, ఒకరినొకరు చూసుకుంటా ఉంటే ఏమై చెప్పండి? ఏమైనా అర్థం ఉందా? ఆహాబులో అలా ఉండమాకండి. షార్ట్ టెంపర్కి, సులువుగా కోపానికి, అనవసరమైన వాటికి మూతి ముడుచుకోవడం, ఆహాబు సిస్టర్స్ అలా ఉండమాకండి. ప్రతి చిన్నదానికి ఇంట్లో గొడవ పడిపోవడం, ప్రతి చిన్నదానికి మొగుడితో గొడవ పడిపోవడం, భర్తతో గొడవ పడిపోవడం,
అలిగేయడం, వంట చేయడం మానేయడం, ఇంటి పనులు మానేయడం, తలుపు తాళం వేసేసుకోవడం, మొగుడు వచ్చేసరికి ఇంట్లో లేకుండా తాళం వేసిపోవడం, ఇవన్నీ మంచి పద్ధతులు కావు. ఎక్కడికి వెళ్ళాం? మనసు బాగోక పక్కింటికి వెళ్ళాం. ఓ నాయనో, ఇదొకటి. మనసు బాగోపోతే నీ ఇంట్లో నువ్వు ఉండడం చేత కాదు, కానీ మళ్ళీ నీకు పక్కింటి ఒకటి. ఎందుకని? ఆమె కాపురం కూడా కూర్చోాలి కదా. ఏం చెప్పండి. నో, స్థిరత్వం కలిగి ఉండండి. స్థిరంగా ఆత్మీయ పునాది వేసుకోండి. క్రీస్తు అనే బండ పైన మన ఆత్మీయతను, మన కుటుంబాన్ని కట్టుకున్నట్లయితే అది అంత త్వరగా కదల్చబడదు. యెహోవా యందు విశ్వాసం ఉంచువాడు, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటాడు. బైబిల్ సెలవిస్తుంది. ఎలా ఉండాలి? నువ్వు కొండలా ఉండాలి. తొనికిసలాడకూడదు. ప్రతి చిందానికి కదిలించబడకూడదు. ప్రతి చిందానికి నీ యొక్క ఎమోషన్స్ని మీరు కంట్రోల్ తప్పకూడదు. ప్రతి చిందానికి కోపం తెచ్చేసుకోకూడదు, ఆవేశం తెచ్చేసుకోకూడదు. సహజంగా ప్రతి చిందానికి కోపము, ఆవేశం వచ్చే వాళ్లకు స్థిరమైన మైండ్ సెట్ ఉండదు, స్థిరమైన ఆత్మీయత ఉండదు. అటువంటి వారిని సైతాను చాలా ఈజీగా లోపరిచేసుకుంటాడు. ఎందుకని? స్థిరత్వం లేదు కాబట్టి. దయచేసి గమనించండి. ఒక చిన్న పోలు నువ్వు నాటావు, ఆ పోలు లోతుగా కాకుండా పైపైనే నాటావు. ఇప్పుడు ఏ చిన్న పిల్లడు వచ్చి ఇలా అన్నా ఇలా ఊగిద్ది, అలా అంటే అలా ఊగిద్ది, ఇలా అంటే ఇలా ఊగిద్ది, ఇలా అంటే ఇలా ఊగిద్ది. ఎందుకని? సరైన పునాది దానికి లేదు కాబట్టి. చేపల్లో జెల్లిష్ ఫిష్ అనేది ఒకటి ఉంటుంది. జెల్లిష్ అనే చేప ఉంది. ఆ జెల్లిష్ చేపకున్న తత్వం ఏమిటంటే దానికి లోపట వెన్నుముక్క ఉండదు, లోపట ముళ్ళు ఉండదు. ఆ ముళ్ళు లేని చేపను మీరు కింద పట్టుకుంటే ఇలా పడుద్ది, అలా పడుద్ది, ఇలా పడుద్ది, ఇలా పడుద్ది, ఎలా పడితే అలా పడుతుంది. ఎందుకని? దానికి లోపట ఏం లేదు, ముళ్ళు లేదు కాబట్టి, బ్యాక్ బోన్ లేదు కాబట్టి. సహోదరి సహోదరులు, ప్రతి పరిస్థితికి మీరు ఎలా పడితే అలా తిరిగిపోమాకండి, ఎలా పడితే అలా మారిపోమాకండి, ఎప్పుడు పడితే అప్పుడు మీ మనస్సును మార్చేసుకోమాకండి, మీ నోటిని ఎలా పడితే అలా తిప్పేమాకండి. మీ ఆలోచనలు సైతానుగాడు వక్రీకరిస్తున్నప్పుడు వాడు చెప్పినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా ఆలోచించమాకండి, అనుమానించమాకండి. తత్ఫలితంగా ఆహాబు యొక్క సిస్టర్స్ వలె మిమ్మల్ని మీరు ముద్రించుకోమాకండి. స్థిరత్వం కలిగి ఉండండి. దేవుని మీద పరిపూర్ణమైన నమ్మకం కలిగి ఉండండి. చుట్టూ జరిగే సంఘటనలను చూసి బెంబేలెత్తిపోమాకండి. ఎదురుగుండా గొల్లియాతు వస్తున్నప్పుడు దావీదు భయపడలేదు. ఎందుకు భయపడలేదయ్యా అంటే తన మనసు యెహోవాను ఆధారము చేసుకొని ఉంది కనుక. మరి మిగిలిన వారి సంగతి ఏమిటి? ఆ గొల్లియాతును చూసినప్పుడు వారి గుండెలు కరిగిపోయి అవిసిపోయి బెంబేలెత్తిపోయారు. కానీ దావీదు అలాంటి వాడు కాదు. ధైర్యంగా ముందుకు వెళ్ళాడు. మరొక ఆలోచన లేనే లేదు. షడ్రకు, మెషకు, అబేద్నెగో ఆ విగ్రహానికి మొక్కనప్పుడు చంపేస్తాం, అగ్నిగుండంలో పడేస్తాం అన్నప్పుడు బెదిరిపోలేదు. వారి విశ్వాసం అవిసిపోలేదు, వీగిపోలేదు, ఒకరినొకరు గట్టిగా పట్టుకుని ఏడవలేదు. చూసావా ఏం జరుగుతుందో, దేవుణ్ణి నమ్ముకున్నందుకు ఎన్ని కష్టాలు వచ్చినాయో అని చెప్పి ఏడుపు మొదలు పెట్టలా, ధైర్యంగా నిలబడ్డారు. ఒకే ఒక్క నిర్ణయం మేము తీసుకుంటున్నాం, ఆ ఒక్క నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం. ఏమిటా నిర్ణయం? నీవు మమ్మల్ని తీసుకుని వెళ్ళి అగ్నిగుండంలో పడవేస్తే ఆ అగ్నిగుండంలో నుంచి మమ్మల్ని రక్షించుటకు మేము సేవించే దేవుడు చాలినవాడు. ఒకవేళ మమ్మల్ని రక్షించకపోయినా మేము మాత్రము మనసు మార్చుకోము. వాట్ ఏ డిసిషన్ అండి, వాట్ ఏ డిసిషన్. We will not change our mind. We will not change our decision. రూబేను గురించి యాకోబు అన్న మాట ఏంటో తెలుసా? రూబేను, నువ్వు నీళ్ల వలె చంచలుడు అయి ఉంటావు అని అన్నాడు. నీళ్లు ఎప్పుడు కదులుతూ ఉంటాయి, కదులుతూ ఉంటాయి, స్థిరంగా ఒకే చోట అలా ఉండదు, కదులుతూ ఉంటుంది. అలా నువ్వు ఉండడానికి వీలు లేనే లేదు నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా. చంచలుడుగా ఉన్నాను, స్థిరం లేకుండా ఉన్నాను, నేనే ఆ వ్యక్తిని, నేనే ఆ అహాబును. దేవుడు నాతోనే మాట్లాడాడు. ఈరోజు దేవుడు నన్ను లోతైన ఆత్మీయతలోనికి ఆహ్వానిస్తున్నాడు. నా పాత రోత, ఈ చంచలత్వాన్ని విడిచిపెట్టి
ప్రతి చిన్నదానికి మనస్సును, మూతిని, మాటను, పరిస్థితులను మార్చేసుకునే ఈ దౌర్భాగ్య స్థితిని విడిచిపెట్టి స్థిరమైన లోతైన ఆత్మీయతను నేను అలవాటు చేసుకుంటాను. నా కోసం ప్రార్థన. మీ కుడి చేతిని చూపించండి. గాడ్ బ్లెస్ యూ బ్రదర్స్, గాడ్ బ్లెస్ యూ సిస్టర్స్. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, అయా మాలో ఉన్న ఈ చంచలత్వాన్ని తొలగించండి. రాజు అయినప్పటికీ, బాధ్యత గలవాడు అయినప్పటికీ, అన్నీ ఉన్నప్పటికీ ఏమిటో తన బుద్ధి మాత్రం వంకర బుద్ధి. ప్రతి చిందానికి అలగడం, ప్రతి చిందానికి మూతి ముడుచుకోవడం, ముఖం మార్చుకోవడం, ప్రతి చిందానికి భోంచేయడం మానేయడం, కోపాన్ని తెచ్చుకోవడం, కోపాన్ని వెళ్ళబుచ్చటం, ప్రొద్దుట ఒకలా, సాయంత్రం ఒకలా, ఒక మనిషి దగ్గర ఒకలా, మరొక మనిషి దగ్గర మరొకలా, ఇలా మాటిమాటికి మారిపోయే ఈ చంచలత్వాన్ని ప్రభువా, ఈ ఆహాబు తత్వాన్ని మా నుంచి దూరం చేయండి. స్థిరమైన మాట తీరు, స్థిరమైన జీవిత విధానం, స్థిరమైన ఆత్మీయత, స్థిరమైన భక్తి, స్థిరమైన ప్రవర్తన, స్థిరమైన ఆలోచన సరళి మాకు దయచేయండి. అయా పునాదులు కలిగిన ఆత్మీయత మాకు ఇవ్వండి. సియోను కొండ వలె స్థిరముగా, షద్రక్ మేషక్ అబేద్నెగో వలె స్థిరముగా నాయనా మేము నీ కొరకు సాక్షులుగా జీవించే కృపను మాకు ఇవ్వండి. స్థిరమైన లోతైన కదల్చబడని జీవితం మాకు దయచేయమని, ఎందరైతే అట్టి జీవితం నాకు కావాలి ప్రభువా అని అడుగుతున్నారో వారికి అనుగ్రహించమని యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అడ్రస్ కల్వరి, పోస్ట్ బాక్స్ నెంబర్ 30, కుకట్పల్లి, హైదరాబాద్ 72.